డిపోలో డిపో మేనేజర్ గారి ఆధ్వర్యంలో డ్రైవర్స్ డే నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చినటువంటి డ్రైవర్ సోదరులను సన్మానించుకోవడం మాకెంతో గర్వకారణంగా ఉంది. అలాగే వారిక ముందు కూడా ఈ ఆర్మూర్ డిపోలో గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జీరో ఫ్యాటాలిటీ, జీరో యాక్సిడెంట్ ఉంది. అదే మెయింటైన్ చేయాలని వారికి శుభాభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. రోడ్డు మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు వారందరికీ కూడా అవగాహన కూడా కల్పించడం జరిగింది. ఏదైతే సెక్షన్ 19F అండ్ సెక్షన్ 21 ప్రకారం డ్రైవర్ తన విధులలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే ఎటువంటి శిక్షలు ఉంటాయి. సుప్రీంకోర్టు రోడ్డు భద్రత పైన గైడ్లైన్స్ ఆన్ రోడ్ సేఫ్టీ ఇష్యూ చేసి ఉన్నది. అందులో భాగంగా ఆర్టీసీ డ్రైవర్లనే కాదు, బయట ఏ డ్రైవర్ అయినా సరే దానికి అనుగుణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, మొబైల్ ఫోన్తో డ్రైవింగ్ చేయడము, ఇతరత్ర ప్రయాణికుల పైన ఎటువంటి ఇది చేయడం అట్లాంటివి చేసినట్లయితే వాటికి తగిన ఏ శిక్షలు అంటే వాళ్ళ లైసెన్స్ పైన యాక్షన్ తీసుకోమని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రభుత్వం మనకు ఆదేశాలు ఇచ్చి ఉంది. కాబట్టి వీటిపైన అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అలా క్షతగాత్రులు ఎవరైతే మనకు ప్రమాదం జరిగిన సందర్భంలో ఎవరికైనా గాయాలైనట్లయితే ప్రతి ఒక్కరు కూడా వారిని కాపాడే ప్రయత్నం చేయాలి. ఇదే విషయము పోలీస్ వారు మరియు రవాణా శాఖ, కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలిస్తే ₹1,50,000 వరకు వారికి మెడికల్ ఎయిడ్ కూడా అందిస్తారు. అలాగే ఎవరైతే వారిని కాపాడే ప్రయత్నం చేస్తారో, ఏదైతే గోల్డెన్ అవర్, మొదటి 1 అవర్ని గోల్డెన్ అవర్ అంటాం మనం, ఆ సందర్భంలో ఆ ఫస్ట్ 1 అవర్లో వారికి వైద్య సాయం అందించే ప్రయత్నం మనం చేసినట్లయితే ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వారు అవుతాం. అలాగే ఏ హాస్పిటల్ వారైనా సరే వారిని రిజెక్ట్ చేయకుండా వాళ్ళకి వైద్య సాయం అందించాలని ఉంది. అలాగే ఎవరైతే కాపాడతారో వారికి ఎటువంటి పోలీస్ వేధింపులు ఉండవు. వారికి పోలీసు వారు ఎటువంటి డీటెయిల్స్ తీసుకోవడం కానీ వారికి డీటెయిల్స్ ఇవ్వాల్సిన పని కూడా లేదు. కాకపోతే ఈ రోడ్డు ప్రమాదాలు అనేటటువంటి ప్రతి నిమిషానికి ఒకటి జరిగి ప్రతి 3 నిమిషాలకు ప్రాణం పోతున్నది అనేది ఏదైతే ఉందో దీన్ని 50% పైగా తగ్గించాలని చెప్పి ప్రభుత్వాల సంకల్పం. సో ఇందులో మనందరం ప్రతి ఒక్కరము భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పదే చెప్తున్నాం, రోడ్డు పైన 2 వీలర్ ఉన్నప్పుడు హెల్మెట్ తప్పక ధరించండి. పిలియన్ రైడర్ విత్ చిన్ స్ట్రాప్, విత్ రిస్ట్రైనెంట్, సీట్ బెల్ట్ ధరించండి కారులో వెళ్తున్నట్లయితే. సో ఈ సూచనలన్నీ పాటించండి, మీరు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోండి. మరొకసారి ఆర్టీసీ డిఎం గారికి నా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ ప్రయాణ రహిత ఏదైతే డిపోగా మనం పేరు తెచ్చుకున్నామో ఇక ముందు కూడా ప్రయాణ రహిత డిపోగా ఆర్మూర్ని నిలబెట్టాలని మరొకసారి అందరికీ శుభాభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.